రైట్. గోదావరి జిల్లాలకు సంబంధించి అత్యధికంగా రైతులు మామిడితో సమానంగా ఈ జీడి మామిడి తోటలు అనేవి సాగు చేస్తూ ఉంటారు. నిజానికి ఎటువంటి వర్షాధారంతో సంబంధం లేకుండా వాటంతట అవే పెరిగే తోటలు కూడా జీడి తోటలు అని చెప్పుకోవచ్చు. ఈ కాలం అంటే ఈ వేసవకాలానికి సంబంధించి ఏప్రిల్కి సంబంధించిన మాసంలో ఇవి చేతికొస్తూ ఉంటాయి. అయితే అకాల వర్షాలు కావచ్చు, లేదంటే మండు టెండలు కావచ్చు, ఈ ఏడాది రైతులను కాస్త ఇబ్బందులు పెట్టిన పరిస్థితి అయితే మాత్రం నెలకొన్నాయి. దీంతో వర్షాల కారణంగా చేతికొచ్చే సమయంలోనే కాస్త ఈ నేల రాలిపోయి కాస్త ఇబ్బంది పడిన పరిస్థితులు అయితే మాత్రము నెలకొంది. దీంతోపాటు అధిక ఎండల నేపథ్యంలో కూడా ఈ ఏదైతే వీటికి సంబంధించిన చిగురు ఉంటుందో అవంతా కూడా నేల రాలిన పరిస్థితి. గతంలో ఈ చలి వల్ల కూడా విపరీతమైన పొగమంచు కారణంగా కూడా తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి మాత్రం నెలకొంది. దీంతో చేతికొచ్చే సమయంలో కూడా కాస్త ఇబ్బందులు అయింది. ఈ ఏడాది కాస్త ఇబ్బందులుగానే ఉందంటూ రైతులు పేర్కొన్నారు. అకాల వర్షం నేపథ్యంలో వీటిని అన్ని కింద పడిపోయినవన్నీ కూడా కొంచెం ఇబ్బందులుగా పరిస్థితి మాత్రం నెలకొంది. ఎలా చూడాలంటే ఇప్పుడు ఈ ఏడాది ఈ పంట ఎలా వస్తూ ఉందో ఏంటి అసలు విషయం? సంవత్సరం అంతా పిండిలేసి మందులు కొట్టి అన్ని విధాలా దీనికి తుప్పలు కొట్టుకొని కూలి పెట్టి పెట్టుబడి పెట్టి చేసుకుంటున్నామండి. సంవత్సరం కాలం వచ్చేలోకి ఈ పొగ మంచు ద్వారా అయితేనే చలికాలంగా అయితేనే ఏదో వైరస్ తెగుల వల్ల జీడి తోటలు అయితే కష్టంగా ఉందండి ఈ సంవత్సరం అయితే. అసలు కనీసం పెట్టుబడి పెట్టిన ఒక 50,000 పెట్టాము కూడా అందులో కనీసం 20,000 కూడా వచ్చి పొజిషన్ కనపడలేదండి. అంటే పొగమంచు ఎఫెక్ట్ గతంలో ఎక్కువ ఉంది, దానివల్ల సమస్యలు అంటారు కూడా బాగా ఎక్కువ ఎఫెక్ట్ ఉందండి. ఎండాకాలంలో కూడా ఉదయం పొగమంచు ఎక్కువగా ఉంటాం, ఇప్పటికి కూడా ఉంటుంది అంటారు. ఎలా దాని ఎఫెక్ట్ కూడా ఉందండి ఎఫెక్ట్ ఇప్పుడు కూడా ఉందండి. తర్వాత నిన్న కూడా గాలి వేసింది, గాలి వల్ల ఈ అన్ని శుభ్రంగా రాలిపోయింది కింద. తర్వాత మామిడికాయలు కూడా రాలిపోయి మామిడి తోటలు కూడా పోయండి ఈ సంవత్సరం. అవి కూడా రైతుకి అసలు ఏమి రూపాయి ఇచ్చి ఉపకారం లేదండి. వీటిని ఎలా అంటే ఈ జీడి తోటలు ఎలా సాగు చేస్తూ ఉంటారు, వీటిని ఎలా పెట్టుబడులు కానీ ఎలా పెడతా ఉంటారు ఏంటి? ఇప్పుడు ఉదయం పొస్ట్నే ఈ వర్షాకాలంలోని పాలు తీస్తామండి. పాలు తీసి వాటికి గొప్ప దోవి తర్వాత పిండి వేస్తాం. పిండి వేసిన తర్వాత మళ్ళీ వీటికి తుప్పలవి కొట్టించుకుని గొప్ప దోవుకుని మళ్ళీ మందు కొడతాండి. సంక్రాంతి టైంలో తెగులు గురించి అయితే మందులు కొడతాండి. అయినా మందులు కొట్టాం కానీ మందులు కూడా ఉపకారం పని చేయలేదండి. వైరస్ వైరస్, పచ్చ పురుగు, తర్వాత చిన్న దోమ, నెల్లి పురుగు లాంటివి ఉన్నాయండి. అవన్నీ కూడా మందులు కొట్టినా సరే వీటికి ఉపకారం ఏమీ చేయలేదండి. మొత్తం మీద చాలా చాలా కష్టపరం అండి. రూపాయంతులు కనీసం పావులంతు కూడా పంట రాలేదు ఈ సంవత్సరం. ఇప్పుడు వర్షం అంటే గత 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి, అదేనా ఎఫెక్ట్ ఉందంటారా? ఎలా చూడాలి? ఈ వర్షం కూడా ఉపకారం ఏం పెంచడానికి లేదండి తోటలకి. ఈ వర్షం వల్ల కూడా మించి నష్టమే. ఇప్పుడు తోటలకు దీనివల్ల అయితే ఉపకారం ఏం లేదండి. పూతలన్నీ కూడా ఎందుకంటే అండి, పూతలన్నీ మాడిపోయింది, కాలుతో చూడండి ఉట్టు చెట్లే అంతనే తప్ప ఎక్కడ ఒక పిక్క కూడా చెట్లు. తోటలు కూడా ఈ సంవత్సరం చాలా నష్టం ఉంటాయి. మొత్తానికి రైతులు చెబుతుంది ఏంటంటే ఒకసారి చూసి ప్రయత్నం చేద్దాం. అంటే ఈ ఎండ దాటికి కావచ్చు, వైరస్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా మాడిపోయిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఈ విధంగా అంటే దాదాపుగా కాయలన్నీ కూడా నిండుగా ఉండాల్సిన చెట్లన్నీ కూడా ఈ విధంగా పూతంతా కూడా మాడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం వైరస్, అంటే ఒక తెగుళ్ళు వచ్చిన పరిస్థితి మాత్రం నెలకొంది. దీంతోపాటు పొగమంచు, అంటే ఎండాకాలం వచ్చినప్పటికీ కూడా ఉదయం సమయంలో పొగమంచు అనేది ఇబ్బందులు గురి చేస్తుంది. దీంతో అకాల వర్షాల కారణంగా ఉన్న పళ్ళన్నీ కూడా నేల రాలిపోయిన పరిస్థితి నెలకొంది. దీంతో కాస్త ఇబ్బందులు పడిన పరిస్థితి మాత్రం నెలకొంది. అడపాదడప ఒక్కొక్క కాయ తప్ప మిగతా అన్నీ కూడా దాదాపుగా రైతులకైతే మాత్రం కాస్త నష్టాలు చేకూర్చే విధంగా కాలం సహకరించలేదంటూ కూడా పేర్కొంటున్నారు. కాకినాడ రూరల్కి సంబంధించి రౌతులపూడి మండల వ్యాప్తంగా కూడా రైతులు పెద్ద ఎత్తున ఈ తోటలు అనేవి సాగు చేస్తూ ఉంటారు, ఈ జీడి మామిడి తోటలు. ఈ నేపథ్యంలో గిడజాం కావచ్చు, సమీప గ్రామాలు కావచ్చు, వీరంతా కూడా రైతులు ప్రస్తుతం అయితే మాత్రం జీడి మామిడి తోటల వల్ల కాస్త ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. కాలం సహకరించవచ్చు వైరస్ కానీ. ఇలాంటి తరుణంలో కూడా ప్రభుత్వం కాస్త రైతులకు సహకరించాలని చెప్పి రైతులు కూడా కోరుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది.